హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్కే వంగారి. సో ఈరోజు వూంగ్టాలో డే 2 అనమాట. నిన్న మధ్యాహ్నం అంటే 3 o'clock అట్లా వచ్చేసి డైరెక్ట్ వూంగ్టా బీచ్ దగ్గరలో ఏదైతే ఉందో మొత్తం అంత ఎక్స్ప్లోర్ చేసి చూసారు నిన్నటి వాగ్లో. ప్రతిసారి క్యాబ్ తీసుకోవడం లేదంటే ప్రతిసారి బస్ ఎక్కడం కొంచెం కష్టమవుతుంది. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఎందుకంటే మనము సీ పక్కనే ఉన్నాం కాబట్టి. సో అందుకని ఏం చేస్తున్నా అంటే నేను ఒక బైక్ రెంట్కి తీసుకున్నా. ఆ బైక్ ఏంటంటే అది GTX యమహా అనుకుంటుంది. చూద్దాం దగ్గరికి వెళ్ళి 120,000 tons per day అది. బండి దగ్గర రెడీగా ఉంది. ఇది హెల్మెట్ అండ్ బైక్ కీస్. చలో ఓకే. 59D164981 రైట్. ఇది వచ్చేసి ఇది ఏం బ్రాండ్ ఇది? యమహా. ఓకే వెళ్దాము. హ్యూమిడిటీ మాత్రం ఘోరంగా ఉంది అసలు. 1 minute అసలు ఘోరంగా స్వెట్టింగ్ బాగా వస్తుంది చూడండి. చలో రైట్. సో ఇది మన వేషము, ఇవి పెట్టుకున్న ఇది యాక్సిడెంట్. చలో లెట్స్ గో. రైట్, ముందే పెట్రోల్ కొట్టించేద్దాం. రైట్ అంటే 221. ఓకే. ఇగో can you? Thank you. 577 అయింది. ఓకే 57,738 అయింది. ఓకే రైట్. మిగతా ఎంత ఇచ్చిండు? 43 ఇచ్చిండు, 42 ఇచ్చిండు. 58 అయింది. 57.738 అంటే 58 అయింది. మిగతా ఇచ్చిండు. ఓకే. ఒకటి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి. టెంపుల్లో చూద్దాం. Mafude Chwaba.
ఎవరైతే లేరు, ఎవరు లేనప్పుడు ఎటుగానే పోతాం మనం, రిస్క్ చేయకూడదు. బైక్స్ కూడా ఎవరికి లేవు, బట్టి లోపల పోదాం అంటే. సంథింగ్ ఏదో టెంపుల్ దగ్గరకు వచ్చాను కానీ ఎవరు లేరు. సో రిస్క్ ఎందుకు తీసుకోవడం, వెళ్ళిపోదాం బెస్ట్. వెళ్ళిపోదాం రిటర్న్. చలో లెట్స్ గో బ్యాక్ టు ద పెవిలియన్. సంథింగ్ ఏదో ప్లేస్కి అయితే వచ్చినాము. ఆల్రైట్, లోపలికి అయితే వెళ్దాం. డూమ్ హాలా. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినందుకు మా ఇక్కడ ఏదైనా తాగితే నేను చూసుకుంటా అన్నది. చెరుకు రసం ఇది, చెరుకు రసం కాబట్టి మిషన్ మంచిగా ఉంది. చెరుకు రసం పోసిన తర్వాత మొత్తం మిక్స్ చేస్తుంది. ఓకే, సూపర్. కూల్ డ్రింక్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ చిప్స్, మనకి ఏదంటే తీసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది, ఇక్కడ కూర్చొని తాగొచ్చు, లేదంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్, బండి అయితే షాప్ దగ్గర పార్క్ చేసిన. ఇది ఎంట్రన్స్. సన్సెట్ ఉంటుంది ఇక్కడ, సన్సెట్ సన్ రైజ్ మేబీ. సో చూడండి, మన అవతారం ఇది. ఇంటికి చూడండి ప్లీజ్. చలో లోపలికి వెళ్దాంపా. చలో, ఇదేదో నాకు కూడా అర్థం కావట్లేదు. జస్ట్ ఇంటర్నెట్లో చూస్తే జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఓల్డ్ హౌస్ టైప్ కనిపించింది. బట్ అగైన్ చూద్దాం ఏంట. ఓకే, ఈవినింగ్ చిల్ అవ్వచ్చు ఇక్కడ కూర్చొని. ఇప్పుడు కష్టంలే కానీ లవర్స్ ఉంటే ఏమన్నా చిల్ అవ్వచ్చు. కింద కూడా వెళ్ళచ్చు. ఓకే, పైకి వెళ్దాం. పైకి అసలు ఏముంది అసలు? పోవడం ఎట్లా మనకు తెలియదు, అర్థమవుతుందన్న. జస్ట్ కైండ్ ఆఫ్ సైట్ సీయింగ్ అనమాట, పైనుంచి సైట్ సీయింగ్ అంతే. అమ్మా, డ్రోన్ ఎగరిస్తే బాగుంటుంది. బట్ మరి డ్రోన్ అలౌడా కాదని మనకు తెలియదు. ఎవరైనా ఏమన్నా అడుగుదామన్నా కూడా పక్కగా తప్పుకుంటున్నారు. వావ్ వావ్, వాట్ లవ్లీ లవ్లీ సీన్. సూపర్ సూపర్. ఇంకా పైకి వెళ్దాం, కొంచెం వెళ్ళి చూద్దాం అసలు ఏముందో, ఏం జరుగుతుందో అసలు. అబ్బా, ఈ ట్రెక్కింగ్ అంటే మనకి వెన్నతో పెట్టిన విద్య.
చూడండి, ఎవరికి తెలిసే ఉంటే చెప్పండి నాకు ఏంటిదో అర్థం కావట్లేదు. క్లియర్గా లేవు బోర్డ్స్ కూడా క్లియర్గా లేవు. అనే ఉన్నది. బోటాయిన్ డించిక్ ఏదో డించిక్ లాంగ్వేజ్ ఉన్నది, నాకు అర్థం కావట్లేదు. బట్ చలో లెట్స్ గో డౌన్. అక్కడ పై నుంచి మొత్తం ట్రెక్కింగ్ వేసుకొని వచ్చేసిన కింది వరకు వచ్చిన. ఇంకా కిందకి ఉంది, ఇంకా కిందికి పోదాం. పోయి చూద్దాం వస్తుంది అక్కడ అమ్మలకి ఏముందో చూద్దాం. పోయి కిందికి వచ్చిన తర్వాత పరిస్థితి ఇది. అంటే షాప్స్ ఉన్నాయి, షాప్స్ ఒకటి ఒకటి ఇక్కడ అమ్ముతున్నారు. ఏమైనా కొనుక్కొని మనం తినొచ్చు. వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ. బాగుంది. స్విమ్మింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఇది డేంజరు. వలలు మొత్తం కొట్టుబడుతుంది, లాగుతాయి, డేంజర్. ఎవరు ఉంటున్నారు ఇక్కడ. చలో వెళ్ళిపోదాం, ఇక పైకి వెళ్ళిపోదాం. చలో చేసేయండి. ఇక అన్నీ మ్యాక్సిమం కూలిపోయినాయి, కొన్ని హట్స్ కూలిపోయి ఉంది. చలో ఎందుకు మూత పడ్డదో తెలియదు. మేబీ మరి ఫ్లస్ వచ్చి మూత పడ్డదా, లేదంటే ఆపరేషన్ సరిగా లేక మూత పడ్డదా తెలియదు. కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అండ్ పైన కూడా మొత్తం అంతా కూలిపోయింది, అంతా కింద పైన మొత్తం కూలిపోయింది. రెస్టారెంట్ అయి ఉండొచ్చు. మొత్తం కూలిపోయింది కింద అంతా, మొత్తం అంతా సరే మెయింటైన్ చేయట్లేదు అంతే. కింద హట్స్ కూడా కూలిపోయినాయి. హట్స్ నచ్చుడు పోయి లవర్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ ఈవినింగ్. ఇప్పుడు ఎండ ఘోరంగా ఉంది అసలు, మొత్తం పాతపడిపోయింది అంతా. అట్స్ మొత్తం అయితే బైక్ దగ్గరకు వచ్చేసిన. వెనకాల ఏంటంటే జస్ట్ మామూలుగా అన్ని కూలిపోయిన బిల్డింగ్స్ ఒకటి కూడా ఉండే. అండ్ సీనరీ మంచిగా ఉంటుంది, ఈవినింగ్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు అంతా ఎండ ఉంది. చలో ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఎక్కడ పోతున్నానో ఏం చేస్తున్నా నాకు కూడా తెలియదు. పోతూ ఉంటున్నా, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటున్నా. చలో ఇప్పుడైతే ఎవరు లేరు, కానీ ఈవినింగ్ చాలామంది వస్తారు. మెరీ క్రిస్మస్. ఓకే, మెరీ క్రిస్మస్. బైసైకిల్స్ కూడా ఉన్నాయి. To Ho Chi Minh City. Please get on board for the afternoon. Thank you. Actually, Còn vé tàu cao tốc Rio trên trung tâm Thanh Hóa, chúng tôi sẽ hành khách của những nhu cầu đến Nam và từ chuyến tàu đi thành phố Hồ Chí Minh. Xin vui hẹn chuyến tàu để từ giờ xuất bến. yeah, for Ho Chi Minh City you have tomorrow? Tomorrow. 12 o'clock and 3 o'clock. Afternoon 12 o'clock. Yeah. Afternoon 12 o'clock, right? 12 tomorrow. Tomorrow 12 o'clock. To Ho Chi Minh. Yeah. 12 o'clock and 3 o'clock. Okay. 3 hours journey. 12 o'clock it will start, right? 12 o'clock it will start. 3 o'clock Ho Chi Minh City. Okay, how much is the price? 320,000 for one ticket. Okay. 12 o'clock 3. Tomorrow. Tomorrow. Yeah. 12 o'clock. 3 o'clock. 12 o'clock. 12 o'clock. Morning 7, 8, 9. No, only 12 o'clock. Afternoon 12 o'clock. After 12, 3. Is it afternoon 12 o'clock? It's right. It's afternoon. Right? 3:20, right? I'll give more much. 20. Your name? Ravi Kumar Bangari. I'll give you my passport. Wait.
1 second. Bangari Ravi Kumar. Do you have a telephone number in Vietnam? Telephone number in Vietnam. I have, but I don't know the number. Oh, this one, okay. Xing Chao. You want to be here 20 minutes before 20 minutes before, okay. tomorrow. It's a Bangari, B-A-N-G-A. No problem. No, okay, no problem. Kumar, okay, now, okay. Gender 12. For tomorrow, right? Okay, thank you. Should I go inside or? Yeah, you go inside and turn right. Okay. You go past restaurant, ferry is there. Okay, okay. Thank you. Thank you. Yeah. So, yeah. Your 12th, రేపు 13th December 2023 12 o'clock ఉందన్నమాట. గో ఫెర్రీకి అయితే తీసుకున్న టికెట్ రేపు ప్యాసింజర్ టికెట్. ఆల్రెడీ రేపు ఇక్కడికి వచ్చి మనం ఫెర్రీ ఎక్కాలి కదా. సో చాలా ఇది మధ్యాహ్నం 12కి బయలుదేరుతుంది ఫెర్రీ. మధ్యాహ్నం 12కి బయలుదేరితే మళ్ళీ 3 o'clock రీచ్ అయిపోతుంది అక్కడ, లేదా హోచిమిన్ సిటీలో. వాటర్ చూస్తుంటే నాకు భయం అవుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటేనే. ఫెర్రీ లేకపోతే ఇంకెంత భయం అవుతుందో. దీంట్లో నేను ఈ ఫెర్రీలోనే బుక్ చేసుకున్నాను మధ్యాహ్నము ఇక్కడే. సో 320,000 డంక్స్ పట్టింది మనకి. వుంగ్టా టు హోచిమిన్ సిటీ, హోచిమిన్ సిటీ టు వుంగ్టా. ఓకే, సో 12కి రావాలి, మధ్యాహ్నం 12కి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండమన్నది ఆమె. సో కాకపోతే నేను ఒక 1 hour ముందే ఉంటాను. చలో ఆన్ రూ రోయ్, లెట్స్ గో.